వాటర్ ఫాల్స్ చూసి వచ్చేసరికి బాగా ఆకలేసింది. వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ. ఆకలి మీద టేస్ట్ ఎలా ఉన్నా సరే లాగిచ్చేసాం, ఇంకేం చేస్తాం. సరే కానీ ఈ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు. పర్లే టేస్ట్ బాగుంది. సరే తొందరగా తినేసి ఈ దారిలో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, అవి కవర్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్దాం. ఇదేనా వాటర్ ఫాల్స్ చాలా చిన్నగా ఉంది. అంత పెద్ద వాటర్ ఫాల్ చూసినాక ఇవన్నీ నీకు చిన్నగానే అనిపిస్తాయి. అవును మర్చిపోయా, వెళ్లే దారిలో స్పైసెస్ ఉంటాయి, కొనుక్కొని వెళ్దాం. ఆ స్పైసెస్ కొనుక్కోవడానికి మాత్రమే కాదు, ఎలా తయారవుతాయి అవన్నీ కూడా చూపించడానికి వెనకాల గార్డెన్ మొత్తం ఉంది. ఇప్పుడు వెళ్ళే అంత ఓపిక లేదులే, కానీ వీటిని మాత్రం కొనేసుకుని వెళ్దాం. మమ్మీ స్పైసెస్ కామనే కదా, మన ఊర్లో కూడా దొరుకుతాయి కదా. అవును, కానీ వీటికి మన దగ్గర ఊర్లో దొరికే వాటికి చాలా డిఫరెన్స్ ఉంది. కేరళ వస్తే ఖచ్చితంగా ఈ స్పైసెస్ కొనుక్కునే వెళ్ళాలి. స్పైసెస్ మాత్రమే కాదు, వీటితో పాటు చాలా అవైలబుల్గా ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ ఫుడ్ ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయాల్సిందే. ఆల్మోస్ట్ షాప్లో ఉన్న వెరైటీస్ అన్నీ ట్రై చేసాం, కానీ అన్నీ తీసుకోలేం కదా. ఓన్లీ 2 మాత్రం నచ్చాయి, అవి తీసుకుని వచ్చాము. ఇక్కడ ఈ పర్ఫ్యూమ్స్తో రకరకాల ఇన్సెన్సెస్ కూడా అమ్ముతున్నారు. అసలు అవేంటి ఎంత అంటే చాలా కాస్ట్ అని చెప్తున్నారు, బంగారం కంటే కాస్ట్లీ అని వీళ్ళైతే చెప్తున్నారు. మేమైతే ఏం తీసుకోలేదు, ఓన్లీ 2 పర్ఫ్యూమ్స్ కొనేసి వచ్చేసాం. ఈ షాపింగ్ అంతా అయ్యేసరికి ఈవినింగ్ అయింది. ఇంకా అవి బర్త్డే సెలబ్రేషన్స్ చేయడానికి కేక్ కోసం అని వచ్చాము. అక్కడ కేక్ రాపిచ్చేసి ఇంకా టీ కూడా తాగేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి బర్త్డే సెలబ్రేషన్స్కి రెడీ అయిపోయాం. బాయ్.